బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు షిండే గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, ఎండ ఎక్కువగా ఉన్న తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉండన్నా పోవన్నా? ఉన్నానా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం. కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీలైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం. ఏ బాబు అది బంద్ చేయవా? నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అయినా నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానాశ అయింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలు అయింది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వచ్చే దిన్ వచ్చే గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు,
గౌరవనీయులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు షిండే గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, ఎండ ఎక్కువగా ఉన్న తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉండన్నా పోవన్నా? ఉన్నానా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం. కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీలైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం. ఏ బాబు అది బంద్ చేయవా? నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అయినా నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానాశ అయింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలైంది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికీ భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు. రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఎవరికి రాలే. కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలీరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలే. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించిండు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడిండు. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఈడ కాదు
భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు, దానికి ఓటేసినా వేస్టే తప్ప మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినాయట, నిజమేనా? మరి ఏమైంది కరెంటుకో నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు? ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంటుకి? ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్లు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? రాలేదా? కాలేదా అన్న? 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాలేదా? కాలే. ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు, యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు. చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు, కేసీఆర్ను తిట్టుడు, 2 తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు, ఇంతే కదా. 5 నెలల బట్టి ఇదే దుకాణం. ఇక మహిళలకు, ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మా, మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తాను నెలకు. వచ్చినాయా? కామారెడ్డిలో వచ్చినాయట కదా, హైదరాబాద్లో చెప్తున్నామా? రాలేదా? 2,500 రాలే. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చిండ్రా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన